శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 15వ తేదీ జనవరి 2026 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు సంచారం బాగుంది. దశమ స్థానంలో రవి శుక్రులు ఇద్దరు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో మీకు ఉద్యోగరీత్యా మంచి పేరు రావడానికి అవకాశం ఉంది, ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది, ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి, కుటుంబ జీవితం బాగుంది, సంతానం బాగున్నారు. సంతానం రూపకంగా కాస్త సంతృప్తి కలిగించే కాలము, ఆర్థిక అభివృద్ధి లభించేటటువంటి కాలము. ఈ మధ్య కాలంలో ఈ మాత్రం గ్రహస్థితులు కూడా లేక మీరు చాలా ఇబ్బంది పడినటువంటి రోజులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్న కారణం చేత శుభ ఫలితాలు పొందుతున్నారు మీరు. కానీ దాని తాలూకు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు. ఇక్కడ ఏలినాటి శని ప్రభావము, ఇక్కడ తృతీయంలో గురువు గారి యొక్క కొంచెం దుష్ట ప్రభావము ఉంటున్న కారణం చేత ఏది మంచి జరుగుతున్నా కూడా ఆస్వాదించలేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే కొంచెం మనసు పెట్టి చూడండి, మంచి ఫలితాలు ప్రారంభమయ్యాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. శని గారికి సంతృప్తి చెందించడానికి తైలాభిషేకం చేయించండి. గురువు గారికి శనగలు దానం ఇవ్వండి గురువుగారి పేరుతో. అలాగే శనగలు ప్రసాదంగా తయారు చేసి భక్తులకు వితరణ చేయండి. ఈ శనగల్ని రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే శుభ్రంగా కడిగేసి వాటిని ఉడకపెట్టి సాతాళించి భగవంతునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేయడం ద్వారా చాలా వరకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ 2 పరిహారాలలో వీలైనంత వరకు 2 చేయండి, లేదా ఒకటైనా చేయండి. చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి, పరిహారాలు చేసుకోండి. ఇప్పుడిప్పుడే గ్రహస్థితుల యొక్క ఫలితాలు మెరుగు అవుతూ ఉన్న కారణం చేత మీకు ఇంకా మంచి కాలం ఇప్పుడు ప్రారంభం అవబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, అలాగే లాభస్థానము యోగిస్తోంది. 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, 7వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అసలు ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనము గురువు గారి యొక్క స్థితి సంచారం బాగుంది, శని గారి యొక్క స్థితి సంచారం బాగుంది అని. మరి ఇంకా 2 గ్రహాలు అదనంగా ఎక్కువగా బాగున్నాయి కాబట్టి ఏమీ వెనక్కి తిరిగి చూసి మీరు అరే ఇలా జరిగిందా అనే లాటి అసంతృప్తికి ఏమీ గురి కానవసరం లేదు. కుటుంబ జీవితంలో సంతృప్తికరంగా గడిచిపోతూ ఉంటాయి రోజులు. అలాగే లాభాల బాటలో ఉంటారు, చక్కటి సన్మాన సత్కారాలు జరుగుతూ ఉంటాయి, అనుకూలమైనటువంటి పనులే మీకు జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా మన మంచికే అన్నంతగా మంచి జరుగుతూ వెళ్తుంది. ఇంతకన్నా ఏమి కావాలండి? లలిత సహస్రనామ స్తోత్ర పారాయణని విడవకుండా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకున్న పనులు అవ్వట్లేదా అన్నా కూడా అలాంటి అసంతృప్తి ఏమీ అవసరం లేదు, చక్కగా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఏదన్నా చిన్నపాటి ఆటంకం వచ్చినా మీరు నిర్భయంగా ముందరికి వెళ్ళిపోండి. గురు బలము, శనిగారి బలము, ఈ 2 బలాలు కూడా మీకు పూర్తి అభివృద్ధికి దారితీస్తున్నాయి, అభ్యున్నతికి దారితీస్తున్నాయి, ఆర్థిక అభివృద్ధికి దారితీస్తున్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత శుభకరంగా ఉంటుంది. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారం చాలా బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం బాగుంది. అలాగే 6వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ముఖ్యంగా ఈ గురు కేతువులు ఇద్దరు పెద్ద గ్రహాలు అవ్వడము, దీర్ఘకాల సంచార గ్రహాలు కాబట్టి చాలా అనుకూల ఫలితాలు ఇవ్వడము చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి. రాశిలో ఉన్నటువంటి గురువు గారు అనేక విధాల మీకు మంచి పేరు ప్రతిష్టల్ని ఇస్తారు, అనుకూలతని ఇస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగి మీరు విజయావకాశాలు పొందడానికి అనుకూలాన్ని ఇస్తారు. ఎన్నో రకాలుగా సంతానాన్ని ఇవ్వడం గాని, కీర్తి ప్రతిష్టల్ని ఇవ్వడం గాని, ధన ఆదాయం పెంచడం గాని, కుటుంబ జీవితం సంతృప్తికరంగా నడవడం గాని, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగుంటాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం చేత, కేతుగ్రహ ప్రభావం చేత చాలా ప్రశాంత చిత్తంతో ఉంటారు. విలువైన వస్తువులు కొనడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. అలాగే ఊహించని విధంగా లాభాల బాటలోనే ఉన్నారు. మరింత ప్రశాంతంగా ఉండడం కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటి ప్రకారంగా సంచరించుకుంటూ వెళ్ళండి. ఇష్టదేవతారాధన చెయ్యండి, చాలా అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా బాగుంది అని చెప్పాలి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు గాని బుధుడు గాని
చాలా బాగున్నారు అని చెప్పాలి. 3 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో అనుకూలమైన ఫలితాలే అని చెప్పవచ్చు. అయితే రాహువు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. రాహువు గారి మీద గురువు గారి యొక్క దృష్టి ఉంది. ఇది అనుకూలమవుతుంది. ఉన్నట్టుగా ఉండి మీకు ఏదైనా అదృష్టం వరించవచ్చు. ఆశాజనకంగా ఉండండి. అత్యధికమైన ఆశలు పెట్టుకోవద్దు. ఆశాజనకంగా ఉండండి. మనకేదో మంచి జరుగుతుంది, ఈ విధమైనటువంటి ఆలోచనలు పెట్టుకోవచ్చు ఈ రోజున. అలాగే కుటుంబ జీవితంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ధనము మీకు ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. మీకు ధనము ఎంత బాగా వస్తుందో ఆ ధనానికి సంబంధించిన ఖర్చులు కూడా అదే స్థాయిలో కనిపిస్తూ ఉంటాయి. కాస్త పొదుపుగా వ్యవహరించుకోండి. దైవ కార్యాల మీద ఎక్కువగా ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. స్థిర చరాస్తుల మీద ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాల ద్వారా కూడా ధనం ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశం ఉంది. విదేశీ యానాలు చేయడానికి కూడా మీకు ఇప్పుడు అనుకూలత సంభవిస్తోంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి మంచి విషయాలే అని చెప్పొచ్చు. అయితే జాగ్రత్తలతో కూడి ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తూ ఉన్నప్పుడు మంచికి మంచి జరుగుతుంది. ఇబ్బందికరమైన లక్షణాలు ఇబ్బందికరమైనటువంటి ఫలితాలనే ఇస్తాయి. కాబట్టి మన జాగ్రత్తతో మనం ఉంటూ ముందరికి వెళ్ళాలి. ఆ జాగ్రత్తగా ఉండడం కోసం దైవాన్ని ఆరాధించాలి. మనస్సుని మన అధీనంలో పెట్టుకోవాలి. యోగా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. చాలా అద్భుతమైనటువంటి బ్యాలెన్స్డ్ మైండ్ మీకు వచ్చి చాలా చక్కగా ప్రశాంత చిత్తంతో ప్రవర్తించుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్న రాహువు, శని గారు అష్టమ స్థానంలో, ఈ 3 కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. షష్ఠ స్థానంలో రవి సంచారం బాగుంది. ఇక మిగతా గ్రహాల విషయంలో పెద్దగా అనుకూలత అయితే కనబడబోవడం లేదు. గురుబలం బాగుంది, కానీ గురువు గారి యొక్క స్థితి లాభస్థానంలో ఉండి బాగున్నట్టుగా ఉంది. ఇక్కడ రాశిలోను, సప్తమంలోను, అష్టమంలోనూ ఉన్నటువంటి రాహుకేతు శనిగారుల యొక్క స్థాన బలాలు చాలా ఎక్కువగా ఉండడంతో మీకు అననుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. అనుకూల ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. వీటి గురించి తప్పనిసరిగా కృషి చెయ్యండి. ఏ విధంగా చెయ్యాలి అంటే పరిహారాలు చేసుకోవడమే మీరు చేసేటటువంటి కృషి. దుర్గ పూజ చెయ్యండి, గణపతి పూజ చెయ్యండి, హనుమాన్ స్తోత్ర పారాయణాలు చదవండి. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోండి. సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా నేను పూర్తిగా చెప్పదగ్గ సూచనలే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు చేసుకుని ప్రశాంత జీవితానికి కృషి చేయండి. కన్యరాశి. కన్యరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము. వెరసి ఈ 4 గ్రహాల యొక్క సంచారము కూడా మాలికా యోగముతో ముడిపడి ఉండి అద్భుతమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నాయి. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మానసికమైన తృప్తికి కారణమవుతుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ధనము వస్తుంది. వ్యయ ప్రయాసలకి ఓర్చి అయినా స్థిర చరాస్తుల వృద్ధి కోసం పాటుపడతారు. సంతాన రీత్యా సంతృప్తి కలిగించే కాలం కనిపిస్తూ ఉంటుంది. ధన ఆదాయం విషయంలో పూర్తిగా బాకీ పడినటువంటి వ్యవహారాలు ఖచ్చితంగా వచ్చి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. విజయావకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఏ ఏ పనులనైతే మీరు ప్రారంభించి ఉన్నారో అవన్నీ కూడా చాలా చక్కటి లబ్ధి కలిగించే అంశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఇవే స్థాయిలో ఉండడం గమనార్హం. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారుల విషయంలో కూడా కాస్త ఓర్పుగా, నమ్రతగా ఉండడం చాలా మంచిది. అలాగే దాన ధర్మాలని తక్కువగా చేయాల్సి రావడం. మీకున్నా లేకపోయినా ఎవరన్నా అడిగారు అంటే ధనాన్ని ఇచ్చేస్తారు, లేదా ఏ వస్తువులు అడిగితే వాటిని ఇచ్చేస్తారు. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో పూర్వం కన్నా కొంచెం మెరుగైనటువంటి ఫలితాలే కనిపించబోతూ ఉన్నాయి. అయితే ఓర్పు అనేది చాలా చాలా ప్రధానము. మొండితనం ఏమన్నా ఉన్నట్లయితే మీకు తగ్గించుకోండి. ఏ పనులైనా ఆగిపోతున్నాయి అంటే మీరు గురుబలాన్ని పెంచుకోవడం ద్వారా, గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శని గారికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా
మీ మనోబలాన్ని పెంచుకొని ఆగిపోయేటటువంటి పనులని ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరించుకోవాలి అనేటటువంటి చక్కని ఆలోచనలు కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి, మరింత శుభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ తులారాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాము చాలా చాలా అదృష్టవంతమైన కాలం. ఏమిటి ఇంత అదృష్టం అంటే, తృతీయ స్థానంలోనే కుజ బుధులు ఉన్నారు, షష్ఠ స్థానంలో శని గారు ఉన్నారు, నవమంలో గురుగారు ఉన్నారు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఇంకా ఏమి కావాలండి? 5 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైనటువంటి స్థానాలలో ఉంటూ మీకు మంచి శోభనిస్తూ ఉండగా, ఈ పని అవుతుంది ఈ పని అవ్వదు అని చెప్పడానికి రాదు. అన్ని పనులు అవుతాయి, అన్ని పనులలోనూ మీరు అభివృద్ధి మార్గంలో ఉంటారు, అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, ప్రేమ వ్యవహారాలు బాగుంటాయి, మాతృవర్గరీత్యా బాగుంటుంది. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి విజయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, పిత్రార్జితం బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, వివాహాది శుభకార్యాలు కుదిరే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా ధనము ఇచ్చి ఉన్నట్టయితే ఆ ధనము మళ్ళీ మీకు తిరిగి చేరుతుంది, అంటే బాకీలు వసూలు అవుతాయి. ఏ పని మీ జీవితాశయం నెరవేరిపోతుంది. అంత అద్భుతంగా ఉన్నాయి గ్రహస్థితులు. ఇప్పటి వరకు ఏదైనా పని అవ్వలేదు అని ఎవరైనా అనుకున్నట్లయితే మీ కృషిని మరింతగా పెంపొందింపచేయండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి, అద్భుతంగా మీ కృషి ఫలిస్తుంది అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. తృతీయ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది, ద్వితీయంలో బుధుని సంచారం బాగుంది. మళ్ళీ వరుస రాశుల్లో 3 గ్రహాల సంచారం బాగుండటం కారణం చేత మీకు మానసికంగా కొంచెం సంతృప్తికరమైన పరిస్థితే ఉంటుంది, కానీ జాగ్రత్తలు తీసుకోవలసిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. అందులో మాతృవర్గ రీత్యా తప్పనిసరిగా మౌనం వహించండి, సంతాన రీత్యా పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. మౌనంగా ఉండడం కూడా చాలా చాలా మంచిదే. ఇవి చాలా చెప్పదగ్గ సూచనలు. ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు, మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని చెప్పి ఏ లాటరీల జోలుకో షేర్ల జోలుకో వెళ్ళవద్దు, దూర ప్రాంత ప్రయాణాలు చెయ్యవద్దు, బంధువులతో కలిసి అదే పనిగా దూర ప్రాంత ప్రయాణాలైనా దగ్గర ప్రాంత ప్రయాణాలైనా మనం అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అనే లాంటి ప్రణాళికలు వేసుకోకండి. భార్యాభర్తల అనుకూలత కూడా అంతగా లేదు. ఏ అంశాన్ని తీసుకున్నా కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. స్తోమత ఉంది పర్వాలేదు అనుకుంటే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, అలాగే యోగా చెయ్యండి. ఇవి చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. మౌనం అన్ని విధాలా మంచిది. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం చాలా బాగుంది, ద్వితీయంలో శుక్రాచార్యుల వారి సంచారం చాలా బాగుంది, అలాగే సప్తమ స్థానంలో గురుగారి సంచారం చాలా బాగుంది. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంటూ ఉండడంతో దైవ కార్యాలు చేస్తారు, దైవ భక్తిని పెంపొందింపజేస్తారు, చక్కటి కృషి ఉంటుంది, దైవ అనుకూలత ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనము బాగా వస్తుంది, మీ మాట మంచిగా చలామణి అవుతుంది, అలాగే పరపతి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, మృష్టాన్న భోజనాలు చేస్తారు, ఊహించని విధంగా ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపిస్తుంది. అలాగే ఎన్ని రకాలుగా మీకు సంతృప్తి ఇప్పుడు ఇవ్వవలసిందో గురువు గారి యొక్క ఆశీస్సులు అన్ని రకాలుగానే సంతృప్తినిస్తాయి. ఏలినాటి శని ప్రభావమా, అర్ధాష్టమ శని ప్రభావమా, అష్టమ శని ప్రభావమా, ఇవి కొంచెం ఎవరినైనా ఇబ్బంది పెట్టేటటువంటి కాలాలు శనిగారి రీత్యా ఆలోచిస్తే. కానీ అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ గురుబలం అత్యంత బలంగా ఉంటున్న కారణం చేత ఈ అర్ధాష్టమ శని సంచారం దోషం అనేది తగ్గిపోతోంది. కాకపోతే శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి, మరింత సుఖంగా మంచి ఆలోచనలతో సంతృప్తి అయిన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి, మరింతగా శోభిస్తారు. మకర రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత బాగుందా అంటే శని గారి యొక్క అనుకూలత ఎప్పటి నుంచో బాగుంది, మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కూడా బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పాలి. ఇది మీకు కొంచెం మనశ్శాంతి పెంచేటటువంటి అంశంగా ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మీకు చాలా వరకు మాతృవర్గ రీత్యా అనుకూలతనిస్తున్నారు, అలాగే కొనుగోలు అమ్మకాల రీత్యా అనుకూలతనిస్తున్నారు, లాభాల బాటలోనే ఉన్నారు.
ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మనోబలం పెరుగుతోంది. మానసికమైన సంతృప్తి కనిపిస్తోంది. ఈ పని అవ్వలేదే, మనకి ఈ పని పెండింగ్ పడిపోయింది అనే లాంటి అసంతృప్తులు ఏవీ ఉండవు. చక్కటి సంతృప్తికర జీవితంలో ఉన్నారు. పరిహారాలు చేసుకునే విషయంలో ప్రశాంతంగా ఉంటూ దైవభక్తిని పెంపొందించుకుంటూ ఇష్టదేవతారాధన చేసి శివాభిషేకం చేసుకోండి లేదా శివారాధన చెయ్యండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజ బుధులు బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుగారు బాగున్నారు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అంటే వీరికి ఏలినాటి శని ప్రభావం ఎటు పోయిందో తెలీదు. బాధ తగ్గిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ముందరకెళ్తాయి. అలాగే కృషి ఫలిస్తుంది. సంతానం వల్ల చాలా చాలా తృప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు అనేటటువంటి శుభవార్త వింటారు. మీరు చేసేటటువంటి దైవ సాధన ఏదైతే ఉందో అది కార్యసిద్ధి కలుగుతుంది. దైవం చాలా అనుకూలమయ్యి మీకు చక్కగా ఆశీస్సులు అందజేస్తారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఇప్పుడు అది అంతా చక్కగా కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ రీత్యా బాగుంటుంది. అలా లాభాల బాటలో కూడా చాలా చాలా బాగున్నారని చెప్పాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగం బాగా పెరుగుతుంది. ఆ ఉద్యోగస్తులు ఆ కంపెనీలకు సంబంధించి ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలత ఉంది, ఉన్నతి ఉంది. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేది కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో పూర్తి సంతృప్తిగా ఉంటారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తలు తీసుకునే అంశంలో వ్యక్తిత్వ లోపం లేకుండా చూసుకోండి. జాగ్రత్తగా మాట్లాడండి. 10 మందితో కలిసినప్పుడు ఎక్కడ కూడా మాట తూలవద్దు. అలాగే భార్యాభర్తల అనుకూలత పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఇందుకు గాను పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రాహు, కేతు, శని గారుల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోవడము, వీరికి సంబంధించి పూజలు చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి సంచారం చాలా చాలా బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రవి, శుక్రుల యొక్క సంచారం చాలా బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి లాభాలని తెచ్చిపెడుతోంది. ఆదాయం పెరిగేటట్టుగా చేస్తోంది. వస్త్ర లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి, ద్రవ్య లాభాలుంటాయి, ధన లాభాలుంటాయి. లాభం అన్న పదానికి మనం ఎన్ని రకాలైనటువంటి అర్థాలైనా చెప్పుకోవచ్చు. ఏ రకంగా అయినా బంధుమిత్రుల వల్ల మాట సాయం ఉండొచ్చు, స్నేహితుల వల్ల చక్కటి సూచనలు సలహాలు పొందడం ఉండొచ్చు, అలాగే తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఉండొచ్చు, వ్యక్తిత్వం బాగా ఇనుమడించవచ్చు, మంచి సలహా అది మాతృవర్గ రీత్యా రావచ్చు, గురువుల రీత్యా రావచ్చు. ఏ రూపకంగా అయినా కూడా మీకు అనుకూలమైనటువంటి సలహాలు సూచనలు వస్తాయి. అరే వీళ్ళు ఈ సలహా ఇచ్చారు, మనకి ఇది కష్టంగా మనం ఆచరించాలి అనేది లేకుండా ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అయితే జాగ్రత్తల అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆరోగ్య రీత్యా జాగ్రత్త తీసుకోవాలి, కుటుంబ రీత్యా జాగ్రత్త తీసుకోవాలి, కొనుగోలు అమ్మకాల రీత్యా తీసుకోవాలి, అలాగే మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరగా మాట తూలడం చెయ్యకూడదు, అవమానకరంగా మాట్లాడకూడదు. ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఉంటుంది. అలాగే భార్యాభర్తల అనుకూలత కూడా కొంచెం జాగ్రత్తగా సంచరించుకుంటూ వెళ్ళండి. పూర్వం కన్నా ఇప్పుడు మేలైన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాల విషయంలో దుర్గమ్మ వారికి పూజ చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇవన్నీ కూడా మీ మనశ్శాంతిని బాగా పెంచుతాయి, ఆర్థిక అభివృద్ధిని కూడా చాలా చక్కగా పెంచుతాయి, ఎదుగుదల కనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.